అవును గ్యాంగ్, అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే కడుపు మండిపోతుంది భయ్య. ప్రొడ్యూసర్లు ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అయితే చెప్తున్నారు. ఏమంటారు గ్యాంగ్, అసలే టాలీవుడ్లో ఏం నడుస్తుందో ఏమన్నా అర్థమవుతుందో నాకు మాత్రం అస్సలు అర్థమవుతలేదు సరోజ. బిజినెస్ ముచ్చట ఒకప్పుడు సినిమా తీస్తే చాలు ఓటీటీ వాళ్ళు ఎగబడి కొనేటోళ్ళు, శాటిలైట్ రైట్స్ కోసం కొట్లాడుకునేటోళ్ళు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఓటీటీ వాడు లింక్ పంపు చూసి చెప్తా అంటున్నాడు, శాటిలైట్ వాడేమో సిగ్నల్ రావట్లేదని ఫోన్ పెట్టేస్తున్నాడు. ఇకపోతే డిస్ట్రిబ్యూటర్ల గోల, ఇక డిస్ట్రిబ్యూటర్ల గురించి అయితే చెప్పనే వద్దు. సినిమా రిలీజ్కి ముందు వాళ్ళు కనిపించాలంటే భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి. ఇప్పుడు అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు డిస్ట్రిబ్యూటర్స్. అయితే ఇక ప్రొడ్యూసర్ పరిస్థితి ఎట్లుందంటే ఆయనే సినిమా తీయాలి, ఆయనే పోస్టర్లు అంటించాలి, ఆఖరికి ఆయనే మనకు టికెట్ కొని ఇచ్చి జర వచ్చి చూడండి రాబోయే అని కూడా మొత్తుకోవాల్సిన పరిస్థితి. ఇక ప్రొడ్యూసర్ కష్టం. ఏ ప్రొడ్యూసర్ని అడిగినా తమ్ముడు పైన పటారం లోన లొటారం అంటున్నాడు. కోట్లు పెట్టి సినిమా తీస్తే థియేటర్లో ఈగలు దొరుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే అసలు ముచ్చట ఏంటంటే మార్చి 26న అయితే ఆ 2 సినిమాలు వస్తున్నాయి. సంబరపడాలో లేక షూటింగ్ అవ్వకముందే డేట్లు ఇస్తున్నారని ఏడవాలో తెలియదు. అటు ప్యారడైజ్ ఉడకదు, ఇటు ఉస్తాద్ కదలడు. ఈ గ్యాప్లో ప్రొడ్యూసర్ గుండె ఆగడం ఖాయం. అసలు ఈ టాలీవుడ్ కష్టాలు ఇంకెన్ని రోజులు ఉంటాయో మీరే చెప్పాలి గ్యాంగ్. అసలు ముచ్చట ఏంటంటే సినిమా బాగుంటేనే జనం వస్తారు, లేకపోతే ఓటీటీ వాడు కూడా ఫ్రీగా ఇచ్చినా తీసుకోడు. ఇలాంటి మరిన్ని పచ్చి నిజాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి, గంట కొట్టడం కూడా మర్చిపోకండి, లేకపోతే మీకు సిగ్నల్ రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సెలవా మరి.